Good morning everyone. Today we are going to discuss about percentages. చాలా ఈజీ చాప్టర్ అన్న. ఈజీ చాప్టర్ ప్లస్ స్కోరింగ్ చాప్టర్ అర్థమెటిక్ మొత్తం మీద ఏదైనా ఉందంటే సో పర్సంటేజెస్ మాత్రమే. సో స్కోరింగ్ నాన్న 2 to 3 మార్క్స్. సో 2 to 3 మార్క్స్ కంపల్సరీ, మినిమం 2 to 3 మార్క్స్ వస్తాయి. సో ఫస్ట్ అయితే సో మనకి అర్థమెటిక్, రీజనింగ్, సో ప్యూర్ మ్యాథ్స్. సో ప్రతి ఒక్కటి సో లెక్చర్ అనేది, వీడియో లెక్చర్స్ అనేది సో మన ప్లేలిస్ట్లో అయితే ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ చాప్టర్ యొక్క పీడిఎఫ్, సో ఏ చాప్టర్ అయినా పర్లేదు, సో పీడిఎఫ్స్ కావాలనుకుంటే ప్రతి చాప్టర్ యొక్క పీడిఎఫ్స్ సో నేను నెంబర్ అయితే పెడుతున్నాను. సో వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ చేయండి. సో నేను అప్పుడే సెండ్ చేసేస్తా. సో 63054 63054 27304 27304కి సో మీరు టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ అయితే చేయండి. సో సెషన్లోకి వెళ్దాం. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని అయితే లైక్ చేయండి. సో సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో పర్సంటేజెస్. సో పర్సంటేజెస్ అంటే సో ఫర్ ఎవ్రీ 100. పర్సంటేజ్ మీన్స్ ఫర్ ఎవ్రీ 100. సో ఫర్ ఎగ్జాంపుల్ 1% తీసుకున్నాం అనుకోండి, 1/100. సో 1/100 ఇక్కడే ఉంది. పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/100. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.01. 0.01. సో ఈ పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలంటే, మల్టిప్లికేషన్ విత్ 1/100. అదేవిధంగా ఇదే ఫ్రాక్షన్స్ని పర్సంటేజెస్గా కన్వర్ట్ చేయాలంటే సింపుల్గా మల్టిప్లికేషన్ విత్ 100. పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలంటే 1/100తో మల్టిప్లై చేయాలి. అదే ఫ్రాక్షన్స్ని పర్సంటేజెస్గా కన్వర్ట్ చేయాలంటే 100తో మల్టిప్లై చేయాలి. ఇది ఫస్ట్ మోడల్. సో చాలా ఈజీ అనమాట ఈ మోడల్, బేసిక్స్ అనమాట ఇవి. కన్వర్ట్ పర్సంటేజెస్ ఇంటూ ఫ్రాక్షన్స్. సో వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ 20%? సో పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలంటే మల్టిప్లికేషన్ విత్ 1/100. ఇప్పుడే చెప్పాం కదా. సో వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ 20%? సో 20/100 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.2. దట్ ఈజ్ ఈక్వల్స్ టు సో 1/5గా కూడా రాస్తాం. వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ 50%? సో 50/100 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.5. దానిని 1/2గా కూడా రాస్తాం. సో సెకండ్, కన్వర్ట్ ఫ్రాక్షన్ ఇంటూ పర్సంటేజెస్. సింపుల్గా 100తో మల్టిప్లై చేస్తాం. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ 1/4? 1/4 ఇంటూ 100. సో 25%. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ 1/8? సో 1/8 ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 12.5%. సో వీటికి పర్సంటేజ్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి. సో ఆప్షన్స్లో కొన్నిటికి ఇవ్వకపోవచ్చు, మీరు మెన్షన్ చేయాలి. ఇలా చెప్పుకుంటూ పోతే నేను ఏదైతే టిక్ చేస్తానో చాలా ఇంపార్టెంట్, అవి బై హార్ట్ చేయాల్సింది కంపల్సరీ. సో 1/2 50%, 1/3 చాలా ఇంపార్టెంట్ అన్న 33, 1/3%, 33.33%. 1/4, 1/5 ఈజీనే. 1/6 16, 2/3%, 16.66. 1/7 చాలా ఇంపార్టెంట్. 14, 2/7, 14, 2/8. 1/8 12, 1/2 12.50. 1/9 1/11 మీరు గమనించినట్లయితే సో మనకి 1/9 చాలా ఇంపార్టెంట్. 1/9 11 1/9% గాను రాస్తాడు. 1/11ని 9 1/11% గాను రాస్తాడు. ఇక్కడ చూసినట్లయితే 1/9 11 1/9, 1/11 9 1/11. ఆన్సర్లోనే ఉంటాయి ఇవి. 1/9 ఆన్సర్లోనే ఉంది, 1/11 ఆన్సర్లోనే ఉంది. 1/9 ఎక్కడ వచ్చింది 9? సో ఇక్కడ ఉన్న 1/11 ఇక్కడ వచ్చింది. సో ఈ రెండు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్గా అడుగుతాడు ఎగ్జామ్లో. సో నెక్స్ట్ 1/12 8.33%. సో మీకు 1/8 12.5% అయితే సో 1/12 8.33%. ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మళ్ళీ చెప్పడం జరిగింది. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్, ఇవన్నీ బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో వాట్ ఈస్ 33.33% ఆఫ్ 180? ఇప్పుడే చెప్పాం 1/3ని 33.33%గా రాయొచ్చని. ఇక్కడ ఉంది కదా. సింపుల్గా సబ్మిట్ చేద్దాం. 1/3తో మల్టిప్లై చేద్దాం. సో 180ని 180 డివైడెడ్ బై 3 సింపుల్గా 60 వచ్చింది. మీరు బై హార్ట్ చేయలేదనుకోండి, ఒకవేళ 180 ఇంటూ
33.33%. 33.33 బై 100. దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. 0 0 క్యాన్సిల్. 18ని 3 టైమ్స్ 54. అగైన్ 54 54 54 4 టైమ్స్ చేసి 9 9 9 5 చేసి సో ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ 3 డాట్స్ తర్వాత కాబట్టి 2 పాయింట్ తర్వాత సో రైట్ సైడ్ 2 ఉన్నాయి. సో ఇక్కడ ఒక 03 అంటే 59.99460. 2 మినిట్స్ అయితే పట్టింది కదా. 2 మినిట్స్ అయితే పట్టింది కదా. సో డైరెక్ట్గా ఇది బై హార్ట్ చేస్తే 5 సెకండ్స్లోనే ఆన్సర్ అయిపోయింది. కాంపిటేటివ్లో మనకి రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో, రైల్వే ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆర్ఆర్బి పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ 90 మినిట్సే ఉంటాయి 100 బిట్స్కి. సో నువ్వు ఏది రాయి రైల్వేలో. ఎస్ఎస్సికి రాసినావు అనుకో, ఎస్ఎస్సి కానీ బ్యాంక్ కానీ రాసినావు అనుకో జస్ట్ 20 మినిట్సే ఉంటుంది 25 క్వశ్చన్స్. ఇంత తక్కువ టైంలో ఇంత కాంపిటీషన్లో కంపల్సరీ ప్రతిదీ అంటే సో ఇంపార్టెంట్ ఏదనుకుంటే అది కంపల్సరీ మనకు అవసరం అనుకుంటే బైహార్ట్ చేయాలి తప్పదు. ఇక్కడ చూడండి 14.28% ఆఫ్ 350 సింపుల్గా అయిపోద్ది. 14.28ని 1/7గా రాస్తాం. అయిపోయిందా లేదా 50. సో ఇలా బైహార్ట్ చేయాలి. 16.66%. 16.66%. సో 1/6. సో 60/6. సో 10. సో ఇవి మాత్రమే బైహార్ట్ చేయాలి, ఇంకా అవసరం లేదు ఇంకా. సో 1/3 నుంచి 1 మనకి 12 వరకు చెప్పాను. ఇవి బైహార్ట్ చేస్తే చాలు. ఇంకా రిమైనింగ్ అన్నీ ఈజీనే. సో రిమైనింగ్ అన్నీ మామూలుగా చేసుకోవచ్చు. ఇవే అడుగుతాడు 1/12 1/3 టు 1/12 వరకు అడుగుతాడు అంతే. సో సెకండ్ మోడల్కి వెళ్దాం. x ఈజ్ ఈక్వల్స్ టు 200 ఇంక్రీజ్డ్ బై 20%. సో దెన్ వాట్ ఈస్ ద న్యూ వాల్యూ ఆఫ్ x? సో చూసినట్లయితే ఎవ్రీ నెంబర్నా 100%గా చూసుకుంటాం మనం. ఎవ్రీ నెంబర్ని 100%గా చూసుకుంటాం. సో ఇంక్రీజ్ అయిందనుకుంటే ఇంక్రీజ్ చేయండి, డిక్రీజ్ అయిందనుకుంటే డిక్రీజ్ చేయండి. సో 10% అనుకో ఇంక్రీజ్ 110 అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్. డిక్రీజ్ అనుకుంటే 90% అవుతుంది. సో 100% -10% 90% అవుతుంది. ఇది 110% అవుతుంది. సో చాలా ఈ మోడల్ అనేది సో కొంచెం సో దాని మీద ఇది బేసిక్ మీద కొంచెం ఈ ఎగ్జామ్స్కి వస్తాయి కంపల్సరీ. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ప్రిలిమ్స్కి వచ్చింది. x ఈజ్ ఈక్వల్స్ టు 200 ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 20%. దెన్ వాట్ ఈస్ ద న్యూ వాల్యూ ఆఫ్ x? ఓకే, సో 200ని 20%గా ఇంక్రీజ్ చేయమన్నాడు. సో 200 అనేది సో మనకి 100% తీసుకుందాం. మనకు కావాల్సింది 120%. సో అంతే కదా. సో 120% క్యాలిక్యులేట్ చేయాలి 200. సో 120/100. సో 0000 గెట్ క్యాన్సిల్ 240. సింపుల్గా అయిపోయింది. సో ఇది 100% కాబట్టి సో 120%. సో పర్సెంట్ అంటే 1/100 కాబట్టి 240. సో సింపుల్ అన్నమాట. x ఈజ్ ఈక్వల్స్ టు 300 ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 33.33%. సో ఇలా ఇస్తే మనకి ప్రాబ్లం కదనా. సో క్యాలిక్యులేషన్ ప్రాబ్లం కదా. ఇప్పుడు 300 ఉంది. సో 33.33 ఇంక్రీజ్ అయిందంటే 133.33 అవుతుంది. బై 100 తీసుకోవాలి. క్యాలిక్యులేషన్ టఫ్ కాబట్టి వీటికి ఒక షార్ట్ కట్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ చూసినట్లయితే సో దీనికి షార్ట్ కట్ చెబితే మీకు దానికి ఈజీగా అర్థమవుతుంది. సో ఇది 20% ఇచ్చాడు నాన్న, 20% ఇచ్చాడు. సో ఇంక్రీజ్ అన్నాడు అనుకున్నాం. సో 20% అంటే మీకు తెలిసిందే 1/5 అని, అంటే 5 పార్ట్స్ అని. సో అంటే ప్రతిదీ ఇక్కడ 5 పార్ట్స్లో ప్రతిదీ 20%. అప్పుడు 5 to 20 times 100 అయింది. సో 100%గా క్యాలిక్యులేట్ చేస్తాం కదా ఎవ్రీ నెంబర్ని. సో 100%గా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ప్రతిదీ 20 పార్ట్స్ కాబట్టి 20% ఇంక్రీజ్ అయిందంటే 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. అంటే 6/5తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి 200 ఇచ్చాడు. మనకి ఇంక్రీజ్డ్ బై 20% అంటే సో మనకి అది 5 పార్ట్స్ అని అర్థమైంది. ఒక్కొక్క పార్ట్ 5 పార్ట్స్ అని. సో మనకి ఒక పార్ట్ ఇంక్రీజ్ అయింది అంటే ఒక 20% ఇంక్రీజ్ అయింది కాబట్టి 6/5. సో 5తో మనకి 40 times 640 times 240. సో ఇలా సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమన్నాడు మనకి 33.33% ఇంక్రీజ్ అన్నాడు. 33.33 అంటే 1/3 సార్. సో మనకి 3 అంటే 3 పార్ట్స్ ఉంటాయి కాబట్టి ఒకటి ఇంక్రీజ్ అయింది అన్నాడు. సో 4/3.
ఒక 33.33 ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు చూద్దాం, సింపుల్గా అయిపోతుంది కదా. సో 300ని 4/3తో మల్టిప్లై చేద్దాం. సో 400. సో 400 చాలా చాలా సింపుల్. x is equals to 600 decreased by 16.67. 16.67% డిక్రీజ్ అన్నాడు. మీకు ఆల్రెడీ తెలుసు 16.67 అంటే 1/6 సార్. డిక్రీజ్ అన్నాడు. డిక్రీజ్ అన్నాడంటే ఒక పాయింట్ ఇవి 6 పార్ట్స్ కదా, ఒక పార్ట్ డిక్రీజ్ అయింది సార్. 5/6తో మల్టిప్లై చేయాలి. ఇంక్రీజ్ అంటేనేమో ఒకటి యాడ్ చేయండి, డిక్రీజ్ అంటేనేమో ఒకటి తగ్గించండి. ఈ బేస్ వాల్యూ అయిపోయినట్టే. సో 600లో 5/6 అంత. సో 500. సో 500 సింపుల్గా అయిపోయింది కదా. మోడల్ 3కి వెళ్దాం. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ మోడల్. ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై. ఎక్స్ అనేది వైలో ఎంత శాతము అంటాడు. మీకు ఆల్రెడీ తెలుసు వైలో ఎంత శాతము అంటే వైని డినామినేటర్లో, ఎక్స్ని నోమినేటర్లో తీసుకొని ఇంటూ 100తో మల్టిప్లై చేయాలి. ఇది మోడల్ అండి. సో ఒకవేళ మీకు ఇది తెలియదు అనుకుంటే, అంటే ఎగ్జామ్లో ఎవరైనా కన్ఫ్యూజ్ అయితే సింపుల్గా సాల్వ్ చేసుకోండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ పర్సెంట్, ఏ పర్సెంట్ ఆఫ్ వై. ఇప్పుడు ఏనే కదా కావాల్సింది, వాట్ పర్సెంట్ అంటే ఏనే కదా. 100x/y, 100x/y అయిపోయింది కదా. ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై అన్నప్పుడు వైలో ఎంత శాతము, వైని కంపేర్ చేస్తున్నాడు, వైలో అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి 20 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టారనుకోండి. సో మనకి పర్సెంట్ అంటే 20లో మనకి 10 మార్క్స్ వచ్చినాయి అనుకుంటే ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో 0 0 క్యాన్సిల్. 50% వచ్చినాయి నీకు మార్కులు, 20లో 50% వచ్చింది. సో 20 అవుట్ ఆఫ్ 20, 10 మార్క్స్ వచ్చే అవుట్ ఆఫ్ 20 అంటాం. దాన్ని 50%గా రాయటం జరుగుతుంది. 25 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 500. 500లలో ఎంత శాతము, 500లలో 25 అనేది ఎంత శాతము అంటున్నారు. సో బేస్గా తీసుకోవాలి, చెప్పే కదా. 500ని బేస్గా తీసుకుంటే 00 00 గెట్ క్యాన్సిల్. సో 5%. ఇది గుర్తులేదు నీకు. 25 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ పర్సెంట్, ఏ పర్సెంట్ ఆఫ్ 500. సో 00 00 గెట్ క్యాన్సిల్. 5తో 5 టైమ్స్. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. 65 grams ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 2 kgs. 65 గ్రాములు 2 kgsలో, 65 గ్రాములు 2 కిలోలలో అంటే 2000 గ్రామ్స్లో అని. 2000 గ్రామ్స్లో 65 గ్రామ్స్. కన్వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. 00 00 గెట్ క్యాన్సిల్. 20 అంటే 2తో 10 టైమ్స్. ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 2 3 టైమ్స్ 32.5. మరి ఆన్సర్ 32.5 కాదు, కింద 10 ఉంది కాబట్టి 3.25%. ఆన్సర్ డి కూడా ఇచ్చాడు, 32.5 కూడా ఇచ్చాడు. సో చెక్ చేసుకోవాలి, అందుకే జాగ్రత్తగా చేయాలి. 2 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 50. 50లో సో 2 అనేది ఎంత శాతం. సో 2 టైమ్స్ కాబట్టి 4%. సో ఇలా సాల్వ్ చేసుకోవాలి. 3 అవర్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ డే. ఒక రోజులో అంటే 24 గంటలలో 3 అవర్స్. సో 8 టైమ్స్. సింపుల్గా 1/8 సార్ 12.5%. అయిపోయింది కదా. సో అందుకే వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, వాట్ పర్సెంట్ ఆఫ్ వై. అది కూడా వైలోనే. వాట్ పర్సెంట్ ఆఫ్ వైలోనే అడిగాడు మళ్ళీ. సో వైని డినామినేటర్, సో ఎక్స్ని నోమినేటర్. క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ అడిగాడు. ఇక్కడ ఎక్స్ వై అయింది, వై ఎక్స్ అయింది. అంటే వే ఆఫ్ ఆస్కింగ్, ఫస్ట్ లెటర్ చేంజ్ అయింది, ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్కి, సెకండ్ లెటర్ ఫస్ట్ లెటర్కి చేంజ్ అయింది అంతే. సో మనకి బేస్ అనేది లో అడిగింది, అంటే షార్ట్ కట్ మీకు గుర్తుపెట్టుకోండి. వైలో దేనిలో అడుగుతాడు కదా, అలా దేనిలో అనేది బేస్ అవుతుంది. సో మీకు నార్మల్ మెథడ్ కూడా చూద్దాం. వాట్ పర్సెంట్ ఆఫ్ వై, ఏ పర్సెంట్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఏ కావాలి కాబట్టి 100x డివైడెడ్ బై వై. 100x డివైడెడ్ బై వై. సింపుల్గా అయిపోయింది కదా. వాట్ పర్సెంట్ ఆఫ్ 120. 120లో ఎంత శాతం, 360. అయిపోయింది కదా సింపుల్గా. సో 3 టైమ్స్ 300.
ఇది మీకు ఫార్ములా గుర్తులేదు. వాట్ పర్సెంట్? ఏ పర్సెంట్? ఏ పర్సెంట్ ఆఫ్ 120 ఈజ్ ఈక్వల్స్ టు 360. 120లో 3 టైమ్స్. సో, ఈ 100 అవతలకొస్తే 300 అవుతుంది. 300%. చాలా చాలా సింపుల్. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే అయిపోతుంది. వాట్ పర్సెంట్ ఆఫ్ 300? 300లో సో, 300లో 450 ఎంత శాతము? అయిపోయింది. 0000 గెట్ క్యాన్సిల్ 150 వస్తుంది. సో, 150 అయిపోయింది కదా! సి సో, వాట్ పర్సెంట్ ఆఫ్ 5 కేజెస్ ఈజ్ 250 గ్రామ్స్? 5 కేజీలలో అంటే 5000 గ్రామ్స్‌లో సో, 250 గ్రామ్స్ అనేవి ఎంత శాతము? 00 0 3 జీరోస్ క్యాన్సిల్. 5%. చాలా చాలా సింపుల్. గ్రూప్ డి క్వెషన్. ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇవన్నీ. వాట్ పర్సెంట్ ఆఫ్ 1.25? 1.25లో 0.5 అనేది ఎంత శాతము? నేను ఎలా సాల్వ్ చేస్తున్నానో మీరు అది దాన్ని క్యాచ్ చేయాలి మీరు. అప్పుడు ఈజీ అవుతుంది. 50/1.25 సో 40%. సో ఇట్లా ఒక 100% ఒక నెంబర్ ఇచ్చి సో 10% ఎంత, 1%, 0.1 అట్లా అడుగుతూ ఉంటాడు. సో ఇవి ఈజీ మోడల్సే. సో 10% అంటే మనం 1/10గా రాయొచ్చు. 100 బై సో మనకి 10% అంటే 10/100, 1/10, 1/10 కాబట్టి సో దీన్ని 1/10గా మల్టిప్లై చేయాలి. అంతే కదా! 64925 ఇంటూ 1/10 కదా! సో ఇక్కడ 0 అంటే మనకి ఒక పాయింట్‌కి జరుగుతుంది. సో 0.25 0.5 అవుతుంది. అంటే 64 92 0.5 అవుతుంది. ఇక్కడ ఒక జీరో ఉంటే 2 జీరోస్ ఉంటే 2 పాయింట్స్‌కి జరుగుతుంది. సో ఇలా చేయొచ్చు. 1% అంటే 1/100 కాబట్టి 2 జీరోస్ 2 పాయింట్స్ జరుగుతుంది. అంటే 64 9.25 అవుతుంది. సో ఎన్ని జీరోస్ ఉంటే అన్ని పాయింట్స్. 0.1 అంటే 1/1000 అంతే కదా! 0.1/100 అని. సో ఇప్పుడు మనకి 64.925 అవుతుంది. 64.925 అవుతుంది. ఎందుకని డివైడెడ్ బై 1000 చేస్తే 3 జీరోస్ కాబట్టి ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌కి జరుగుతుంది. పాయింట్‌ని జరపాలంతే. సో మోడల్ 4 పర్సెంటేజ్ చేంజ్ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. అంటే మనకు వీడియో చూడని వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్‌లు ఉంటాయి కాబట్టి ఈ క్వెషన్ ఎలా అడుగుతాడో చూద్దాం ముందు. క్వెషన్ ఎలా అడుగుతాడో చూద్దాం. ఏ ఏ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దెన్ బి? బి ఈజ్ హౌ మచ్ పర్సెంట్ మోర్ దెన్ ఏ? అంటే పర్సంటేజ్ మోర్ ఏంటి? పర్సంటేజ్ లెస్ ఏంటి? అని అడుగుతున్నాడు. సింపుల్‌గా చేద్దాం. పర్సంటేజ్ మోర్ అడిగాడు అనుకోండి. 2 నంబర్‌లే ఇస్తాడు అక్కడ. ఇంకోండి A30 B40 ఇచ్చాడు. మీరు చేయాల్సిందల్లా వాటి యొక్క డిఫరెన్స్ డివైడెడ్ బై మోర్ అడిగాడు లెస్ వాల్యూ తీసుకోండి ఇంటూ 100. చాలా చాలా సింపుల్. మోర్ అడిగితేనేమో లెస్ తీసుకోండి. లెస్ అడిగితేనేమో మోర్ తీసుకోండి. డిఫరెన్స్ బై మోర్ వాల్యూ ఇంటూ 100. ఎందుకని మోర్ అడిగితే లెస్ తీసుకున్నాం, లెస్ అడిగితే మోర్ తీసుకున్నాం. ఇది ప్రాసెస్. ఇక చాలా చాలా ఈజీగా వచ్చేస్తాయి. A30 B40 సో ఫస్ట్ మోడల్ చూద్దాం. ఏ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ బి? బిలో ఎంత శాతం అన్నాడు కదా! సో ఫస్ట్ క్వెషన్ మనం సాల్వ్ చేసాం. సో 40/30 మనకి బేస్ 40 కదా! 40లో కదా! సో ఇంటూ 100 సో 0 0 క్యాన్సిల్. సో 4తో 25 అంటే 75. బి ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ? బి అనేది ఏలో ఏ అంటే 30 కదా! బై 40 ఇంటూ 100 0 0 క్యాన్సిల్. సో మనకి 400/3 అంటే 133 1/3%గా రాసుకోవచ్చు. ఆర్ 133.33గా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం. ఏ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దెన్ బి? సో ఇక్కడ మనకి ఇచ్చిన డేటా A30 B40. సో ఏ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ లెస్? సార్ పర్సంటేజ్ లెస్ అడిగాడు. డిఫరెన్స్ ఏమో 10 వచ్చింది. డివైడెడ్ బై సో మోర్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి 40 తీసుకుంటాం. ఇంటూ 100 సింపుల్‌గా 25%. 25% అయిపోయింది కదా! డి ఈజ్ హౌ మచ్ పర్సెంట్ మోర్? సార్ పర్సంటేజ్ మోర్ అడిగాడు.
డిఫరెన్స్ అంతా సో మనకి A30 B40 కాబట్టి 10. మోర్ అడిగితే లెస్ వాల్యూ 30 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 100/3 అంటే 33.33%. సో ఇలా సింపుల్గా సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 120 ఈజ్ హౌ మచ్ పర్సెంట్ మోర్ దెన్ 100. సార్ పర్సంటేజ్ మోర్ అడిగాడు సార్, డిఫరెన్స్ మనకి 20 వచ్చింది, మోర్ అడిగాడు కాబట్టి లెస్ వాల్యూ 100 సార్ ఇంటూ 100. 20%. 100 ఈజ్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దెన్ 120. సో పర్సంటేజ్ లెస్ అడిగాడు సార్, డిఫరెన్స్ 20. సో లెస్ అడిగితే మోర్ వాల్యూ 120 ఇంటూ 100. 6 times సార్. సో 1/6, 100/6 అంటే 16.67. ఆప్షన్ బి ఆర్ 16 2/. ద పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ హాజ్ ఇంక్రీజ్ ఫ్రమ్ ఎన్టీపీసీ ప్రిలిమ్స్లో వచ్చింది, ఎన్టీపీసీలో వచ్చింది, చాలా ఇంపార్టెంట్. ద పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ హాజ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 60,000 to 65,000. ఫైండ్ ఇంక్రీజ్ ఇన్ పర్సెంట్. ఎంత ఇంక్రీజ్ అయింది? డిఫరెన్స్ అంతా 5K డివైడెడ్ బై, సో ఇంక్రీజ్ అడిగాడు కాబట్టి సో తక్కువ వాల్యూ 60K. సో డిఫరెన్స్ బై, సో మోర్ అంటే డిఫరెన్స్ బై లెస్ వాల్యూ కాబట్టి ఇంటూ 100. సో 5తో 12 times. సో 100/12, 1/12 అంటే మీకు ఆల్రెడీ చెప్పాను 8.33. 8.33. రామ్ శాలరీ ఇంక్రీజ్ ఫ్రమ్ 630 to 700. ఇంక్రీజ్ పర్సెంట్. సింపుల్. డిఫరెన్స్ 70, లెస్ వాల్యూ 630 ఇంటూ 100. 7తో 9 times. 100/9 చెప్పే కదా ఇంపార్టెంట్ అని, ఎన్టీపీసీలో వచ్చింది, అంత ఇంపార్టెంట్. సో 11.11, అంత ఇంపార్టెంట్ ఇది. వసీం శాలరీ డిక్రీజ్ ఫ్రమ్ 75,000 to 60,000. డిక్రీజ్ ఇన్ పర్సెంట్. సో ఎక్కువ మోడల్స్ చదివితే మీకు గుర్తుండిద్దని, సో అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఒక 2-3 క్వశ్చన్స్ ఎక్కువ చెప్పడం జరిగింది. సో డిఫరెన్స్ 15K, మోర్ వాల్యూ 75K ఇంటూ 100. 15తో 5 times. సో 20%. 20%. సో మోడల్ 5 సో చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. 30% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 90, దెన్ దట్ నెంబర్ ఈజ్. మీకు చాక్లెట్స్, ఒక మన షాప్కి వెళ్తే మనం చాక్లెట్స్ 2 చాక్లెట్స్ 4 రూపీస్ అన్నాడు అనుకోండి, ఒక చాక్లెట్ 2 రూపీస్. సో ఒక చాక్లెట్ 2 రూపీస్ వచ్చింది. 3 చాక్లెట్స్ కావాలనుకుంటే 3 into 2 6 రూపీస్. 6 రూపీస్ ఇచ్చి 3 చాక్లెట్స్ తీసుకుంటాం. ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్. 30% 90, ఓల్డ్ మెథడ్ కూడా చూద్దాం. 30% 90, నెంబర్ అంటే 100%. ఇట్లా తీసుకుంటారు. 100% ఎక్స్ అంటారు, రెండింటిని మల్టిప్లై చేస్తారు, క్రాస్ మల్టిప్లై చేస్తారు, అంతే కదా. 90 into 100 is equals to 30 into x అంటారు. 30తో 3 times కాబట్టి x వాల్యూ 300 వస్తుంది. ఇది ఓల్డ్ మెథడ్. ఇది చాక్లెట్స్ అంటే ఇది న్యూ మెథడ్ కాబట్టి చూద్దాం, న్యూ మెథడ్ చూద్దాం. సో 30% 90, 1% ఎంత? 30% 90, 1% అంటే 90/30. సో 3 అయిపోయింది. మనకి కావాల్సింది 100%. సో 300. సో ఇలా సాల్వ్ చేసుకోవాలి, కొంచెం టెక్నికల్గా. సో సాల్వ్ చేసుకోవాలి. 12.5% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 40. సో నెంబర్ ఈజ్, సో 12.5% అనేది 40 అంటే 1% అంటే 40/12.5. మనకి 100% కావాలి, సింపుల్గా ఇంటూ 12.5. దీని మొత్తాన్ని 12.5% అంటారు కదా, సింపుల్గా 12.5 అంటే 1/8. సో 320. సో 320. సో నేను అందుకే చెప్పింది 12.5%ని 1/8గా రాస్తామని. సో బై హార్ట్ చేస్తే సింపుల్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే 4000ని 12.5తో మల్టిప్లై, మనకి డివైడెడ్ బై చేయటం టైం వేస్ట్. 40% ఆఫ్ ఏ నెంబర్ 60, 75% ఆఫ్ దట్ నెంబర్. 1% అంటే ఎంత? 60/40.
75%. 0 0 క్యాన్సిల్, 2తో 2 టైమ్స్, 2తో 3 టైమ్స్. సో సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 225/2 అంటే 112.5 వస్తుంది. సో ఇలా సాల్వ్ చేసుకోవాలి. 25% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 35% ఆఫ్ అనదర్ నెంబర్. సో రేషియో ఆఫ్ దట్ నెంబర్, ఒకటి ఎక్స్ ఒకటి వై అనుకుందామా. 25% ఆఫ్ ఎక్స్ తీసుకుందాం ఫస్ట్. 25% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 35% ఆఫ్ అనదర్ నెంబర్, అంతే కదా. 35% ఆఫ్ వై తీసుకుందాం, అయిపోయింది. సో 5తో 5 టైమ్స్, 5తో 7 టైమ్స్. సో ఇక్కడ ఏమొచ్చిందన్నా 5x ఈజ్ ఈక్వల్స్ టు 7y. మనకి రేషియో అంటే x బై వై. సో 7/5. ఆన్సర్లో 5/7 కూడా ఇచ్చాడు. మనకి 7/5 ఆన్సర్, 7:5 ఆన్సర్. జాగ్రత్తగా చేయాలి. అందుకే సీజీఎల్ ప్రిలిమ్స్లో వచ్చింది. చాలా టఫెస్ట్ క్వశ్చన్. సీజీఎల్ అనేది టఫ్, అందుట్లో కూడా ఇచ్చాడు. 12.5% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 11/9% ఆఫ్ అనదర్ నెంబర్. అగైన్ సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు. ఎక్స్ వై అనుకుంటే 12.5%ని 1/8గా రాసుకుంటే x/8 అవుతుంది. అది 11/9%కి ఈక్వల్. వైలో 11/9 అంటే y/9 రాసుకోవచ్చు డైరెక్ట్. అందుకే వాటిని బై హార్ట్ చేయమని. సో x/y ఏమవుతుంది? ఈ 8 టాప్లోకి వెళ్తుంది, 8/9 అవుతుంది. 8:9 ఆన్సర్ అవుతుంది, 9:8 కాదు. చూసుకోండి. బై సబ్స్ట్రాక్టింగ్ 40 ఫ్రమ్ ఏ నెంబర్, ద నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10% ఇట్సెల్ఫ్. ఒక సంఖ్య నుంచి 40ని తీసివేయగా ఆ సంఖ్య 10% తగ్గుతుంది అంట. ఒక నెంబర్ తీసుకుంటే అది మనకి 100% అనా? ఇది అందరికీ తెలుసు. నెంబర్ నుంచి ఒక వాల్యూ పోయింది, 40 అనేది తగ్గింది, అది 10%కి ఎక్కువ. ఈ 100%లో 10 డిక్రీజ్ అయిందంట, అది 10%కి ఈక్వలే కదా. మరి నెంబర్ రూపంలోనేమో 40 తగ్గింది, పర్సంటేజెస్ రూపంలో 10% తగ్గింది, అట్లా అనమాట. సో అంటే ఆ 10% 40 అయితే 100% ఎంతనా? సింపుల్గా 400. క్వశ్చన్ అర్థం చేసుకునే విధానంలోనే ఉండింది యాప్టిట్యూడ్ మొత్తం, అర్థమెటిక్ మొత్తం. బై సబ్స్ట్రాక్టింగ్ 60 ఫ్రమ్ ఏ నెంబర్ డిక్రీజ్డ్ బై 20%. అంటే ఆ 60 అనేది 20%కి ఈక్వల్. 60 అనేది 20% అంటే 100% అంట. సో 300. మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెన్స్ ఆఫ్ 33 1/3%, 16 2/3% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 80. 33 ఆ నెంబర్ని ఎక్స్ అనుకుంటే 33 1/3 అంటే మీకు ఆల్రెడీ తెలుసు 1/3 అని, అంటే x/3 అని. మైనస్ 16 2/3% అంటే x/6, మీకు ఆల్రెడీ తెలుసు 16 2/3 అంటే 1/6 అని. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంతనా? 18. అయిపోయింది ఆన్సర్. ఎల్సిఎం 6 తీసుకుంటే, సో 3తో 2 టైమ్స్ 2x, 6తో 1 టైమ్ x. x ఈజ్ ఈక్వల్స్ టు 18 ఇంటూ 6, 48, 108. ఆన్సర్ 108. 10% అడిగాడు కాబట్టి 10.8. 10.8. సో ఇలా సాల్వ్ చేసుకోవాలి. సో పార్ట్ 2లోకి వెళ్దాం. పర్సంటేజెస్ పార్ట్ 2 చూద్దాం. ద సమ్ ఆఫ్ 10% అండ్ 15% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 75. ఫైండ్ దట్ నెంబర్. సో నెంబర్ని ఎక్స్ అనుకుంటే వాటి యొక్క సమ్ అనమాట. 10% సమ్ము, 15% సమ్ము అంటే 25%. ఆ 25% ఆఫ్ ఎక్స్ అంట 75కి ఈక్వల్ అంట. సో 100%. 1% అంటే 75/25, 100. 100% కావాలి, ఇంటూ 100 ఎంత వస్తుందన్న? 300. సో ఇలా సాల్వ్ చేసుకోవాలి. ద సమ్ ఆఫ్ 30%, 1/7 పార్ట్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 62. 30%, సో 3/10 కదా, 3x/10. సో 1/7 అంటే x/7, 62. అయిపోయింది కదా. ఎల్సిఎం 70, క్రాస్ మల్టిప్లై చేయాలి, తెలుసు కదా, క్రాస్ మల్టిప్లై చేయాలి. 21x ప్లస్ 10x దట్ ఈజ్ ఈక్వల్స్ టు 62. సో ఎంత వస్తుంది? 31. 31x ఈజ్ ఈక్వల్స్ టు 70 ఇంటూ 60. సో 2 టైమ్స్, సో 140 వస్తుంది. సో ఈజీ క్వశ్చన్.
ద డిఫరెన్స్ బిట్వీన్ 3/7 పార్ట్ 20% ఆఫ్ ఏ నెంబర్ ఈస్ 40. 3/7 పార్ట్ అంటేనే 3x/7 డిఫరెన్స్ కాబట్టి మైనస్ 20% అంటేనేమో x/5. సో 40కి ఈక్వల్ అంటున్నాడు. ఎల్సిఎం 35. 5 3 times 15x minus 7x. That is equals to 40. So 8x are difference. 8x is equals to 40 into 35. So 8 తో మనకి 5 times. సో 175. ఇప్పుడు ఏమన్నాడు 10% ఎంత 10% అంటే 17.5. సో ఇలా సాల్వ్ చేస్తాం. By adding 90 to the 70% of a number gives result as that number itself. సో 90 అనేది 70% యాడ్ చేయాలి. ఎక్స్ అనుకుంటే 70% ఆఫ్ ఎక్స్. రిజల్ట్ ఏమవుతుంది ఆ నెంబరే అంట అంటే 100% ఆఫ్ ఎక్స్. సో ఈ రెండింటి డిఫరెన్స్ 30%. 30% ఏమో 90, 100% కావాలి. అంటే 90/30 1% ఇంటూ 100 100%. 300. చాలా చాలా ఈజీ. By adding 12 to the 66 2/3% of a number gives result as that number itself. 12 కి 66 2/3% ఆఫ్ నెంబర్ ని యాడ్ చేయాలంట. ఓకే, రిజల్ట్ గివ్స్ 100% ఆఫ్ ఎక్స్. అంతే కదా. డిఫరెన్స్ 33 1/3% ఆఫ్ ఎక్స్. సో మనం 33 1/3% ఆఫ్ ఎక్స్ ని x/3 గా రాయొచ్చు. x is equals to 36. అసలు మీరు 66 2/3% ఆఫ్ నెంబర్ని దీన్ని ఇంకొక రకంగా చేయొచ్చు. అది కూడా గుర్తుంటే మీకు 66 2/3ని 2/3x గా రాసుకోవచ్చు. సో 100% ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఎక్స్ అనే కదా. సో 12 is equals to x/3. x is equals to 36. ఎంత సింపుల్గా అయిపోయింది అంటే ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. సో if 85% of a number is added to 75, result is itself. సో అంటే మనకి డిఫరెన్స్ అంతా 100%కి 85%కి 15% ఆఫ్ ఎక్స్ డైరెక్ట్గా ఇచ్చాడు 75 అని. సో 75 అనేది 15%, 100% ఎంత 500. అంతే కదా. 15తో 5 times. చాలా ఈజీ కదా. 30% ఆఫ్ ఏ నెంబర్ ఇస్ 120. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ దట్ నెంబర్ ఇన్ 120? 30% 120 అంట. ఫస్ట్ ఆ నెంబర్ క్యాలిక్యులేట్ చేద్దాం. 120 అనేది 30% అంట. 100% చూద్దాం. ఎంత 400. 30తో 4 times కదా. సో ఆ నెంబర్ అనేది 120లో ఎంత శాతమో చూద్దాం. 400 అనేది అయిపోయింది కదా సింపుల్గా. సో 4తో ఇక్కడ 3 times. సో 0 0 పోయినా మనకి 1000/3 వస్తుంది. మీకు అందరికీ తెలుసు 100/3 అంటే 33.33. 1000/3 అంటే 333.33. అంతే కదా. ఒక 0 యాడ్ అయింది కాబట్టి 333.3. 3 పెట్టుకున్నా పర్లేదు. నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. 2 numbers are respectively 25%, 60% more than third number. The ratio of the 2 numbers. ఇక్కడ కంపారిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కంపారిజన్ ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? ఫస్ట్ నెంబరా, సెకండ్ నెంబరా, థర్డ్ నెంబరా? థర్డ్ నెంబర్తో కంపేర్ చేస్తున్నాడు. ఏబిసి అనుకుంటాను. థర్డ్ నెంబర్నే 100 అనుకుంటాను. 100% అనుకుంటాను. థర్డ్ నెంబర్నే 100 అనుకుంటాను. సో 2 numbers are respectively 25%, 60% మోర్ అన్నాడు. ఎవరితో కంపేర్ చేస్తే? థర్డ్ నెంబర్ సితో కంపేర్ చేస్తే. ఎంత 25% అంటే 125, 60% అంటే 160 ఎక్కువ, 160. అంతే కదా. ఇప్పుడు ఏం అడిగాడు? రేషియో ఆఫ్ ద 2 numbers. ఏ 2 numbers? ఈ 2 numbers అనేది ఇంపార్టెంట్. ఇంక్రీజ్ అయిన నెంబర్స్ అనేది ఇంపార్టెంట్. 5తో 2 times, 5తో 5 times, 5తో 3 times, 5తో 2 times. 25:33, 32. అయితే 32, 25 కూడా ఇచ్చాడు. క్వశ్చన్స్ జాగ్రత్తగా చదవాలి. క్వశ్చన్స్ ఆన్సర్స్ జాగ్రత్తగా చదవాలి. సో రాంగ్ ఆన్సర్స్ కూడా పెట్టే అవకాశం. 2 numbers are respectively more than third number by 20, 10. సో ఏబిసి అనుకుంటే సో ఫస్ట్ ఏమన్నాడు? మోర్ దెన్. సో థర్డ్ నెంబర్ అయినా మళ్ళీ కంపారిజన్. సో ఇది 100. సో ఫస్ట్ నెంబర్
మనకి ఇంక్రీజ్ అయింది 20 కాబట్టి 120. సో ఇది 110. సో ఫస్ట్ నెంబర్ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ మోర్. సో ఇది మోరు. సో ఎంత మోరు ఈ రెండింటికి? ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సో ఫస్ట్ది సో ఫస్ట్ నెంబర్ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ మోర్. పర్సంటేజ్ మోర్ క్యాలిక్యులేట్ చేయాలంటే డిఫరెన్స్ 10 అనా? డిఫరెన్స్ 10 కాబట్టి మోర్ అంటే లెస్ వాల్యూ తీసుకోవాలి. 110 ఇంటూ 100. ఇది ఆల్రెడీ చెప్పాం మనం, మీకు అందరికీ తెలుసు. 1/11 అంటే 100/11 అంటే 9 1/11 అని అందరికీ తెలుసు. 9.09 గా కూడా రాస్తారు. ఇది ఆల్రెడీ చెప్పాం. పర్సంటేజ్ లెస్ అడిగాడా సెకండ్ది, అంతేనా? సెకండ్ నెంబర్ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ లెస్. డిఫరెన్స్ ఆల్రెడీ 10, మోర్ వాల్యూ 120 ఇంటూ 100. సో 100/12 అంటే 8.33 ఆర్ 8 1/3%. ఈ రెండిట్లో ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి? 9.09, 8.33. ఇక్కడ 8% ఉందా, 8.33 కాదు. ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్స్ ఆర్ లెస్ దెన్ థర్డ్ నెంబర్. దేనితో కంపేర్ చేశాడు? థర్డ్ నెంబర్తో. అయిపోయింది. థర్డ్ నెంబర్ 100. సో ఎంత లెస్? ఏ అనేది 20% అంటే 80. సెకండ్ది 40% లెస్ అంటే 60. క్వశ్చన్ ఏం అడిగాడు? సెకండ్ నెంబర్ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ మోర్ అన్నాడా, లెస్ అన్నాడు? సెకండ్ నెంబర్ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దెన్ ఫస్ట్ నెంబర్. డిఫరెన్స్ ఎంత? 20. లెస్ కదా, మోర్ వాల్యూ ఎంత? 80 ఇంటూ 100. సో 4 టైమ్స్ అంటే 25%. ఎలా సాల్వ్ చేయాలి? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. A is 28% more than B and C is 25% less than sum of A plus B. ఏని బీతో కంపేర్ చేశాడు సార్. ఏని బీతో కంపేర్ చేశాడు. బిని 100 అనుకుందాం. ఏ ఎంత అవుతుంది? 28% మోర్, 128 అవుతుంది. ఇక్కడ సితో కంపేర్ చేయలే బిని, సో అందుకని తీసుకోవాల్సి వచ్చింది. సో సి ఈజ్ 25% లెస్ దాన్ సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి. సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 228 సార్. ఇందుట్లో 25% లెస్సా అంటే 75%, అంటే 3/4. 4తో 5 టైమ్స్ 20, 7 టైమ్స్. 7 3 టైమ్స్ 21, 171 వస్తుంది. సి వాల్యూ 171 వస్తుంది క్యాన్సిల్ చేస్తే. సో బై వాట్ పర్సెంట్ సి మోర్ దెన్ ఏ? సో పర్సంటేజ్ మోర్ అడిగాడు. ఎవరెవరికి అడిగాడు? ఏకి సికి. సో డిఫరెన్స్ ఎంతనా? 128 తీసివేస్తే 3. సో 6లో 2 అంటే 4, 43. డిఫరెన్స్ 43. ఇక్కడ మోర్ అడిగాడు కాబట్టి లెస్ వాల్యూ. సో ఈ రెండిట్లో 128 లెస్ వాల్యూ ఇంటూ 100. ఇక్కడ 43తో ఎగ్జాక్ట్ గా 3 టైమ్స్ వెళ్తుంది, అటు ఇటుగా 3 టైమ్స్ వస్తుంది. సో 33లో ఉంటుంది. 30 టైమ్సే కదా, 100/3 అంటే 33% అట్లా ఉంటుంది. 40, 50, 60 కన్నా తక్కువే కదా 33. చూసి మేబీ చెప్పొచ్చు కదా చూసి. సో ఆప్షన్స్ చూసి కూడా చెప్పొచ్చు. 43 3 టైమ్స్ 129 కదా. సో ఎగ్జాక్ట్ గా 33 కన్నా కొంచెం ఒక పాయింట్స్ లో ఎక్కువ ఉంటుంది. సో న్యూ మోడల్. ABC are 3 students. A got 18% more than B and 12% less than C. So A got 18% more than B and 12% less than C అంట. సో ఫస్ట్ అయితే ఏని బితో కంపేర్ చేశాడు. A got 18% more than B. సో బిని 100 అనుకున్నట్లయితే, సో ఎందుకని మనం బిని 100 అనుకుందాం? ఏ గాట్ 18% మోర్ దెన్ బి అన్నాడు కాబట్టి, ఏని బితో కంపేర్ చేశాడు కాబట్టి 118 అవుతుంది. ఇక్కడ దాకా ఓకే. అండ్ ఏ గాట్ 12% లెస్ దెన్ సి. ఇది 12% లెస్ అంట. ఈ సి అనేది ఒక 100% తీసుకుంటే ఇది ఎంతనా? 12% లెస్ అంట. అంటే ఇది 118 అనేది 88%. మనకి కావాల్సింది అంత సి వాల్యూ 100%. మళ్ళీ చెబుతాను వినండి. ఏ గాట్ 18% మోర్ దెన్ బి. అదే ఏ గాట్ 12% లెస్ దెన్ సి. అంటే సిలో ఇది 88%. 118లో ఇది 88%. ఇది 88% మనకి.
సితో కంపేర్ చేసి సిలో సో మనకి కావాల్సింది 100%. అంతే కదా! సో ఇది 88% సిలో చూసుకుంటే. సి ఒక 100% అనుకుంటే సిలో ఇది 88%తో సమానము. 100% ఎంత అంటే సి వాల్యూ వస్తుంది. సి వాల్యూ వస్తుంది. సో క్యాన్సిల్ చేయమోకండి ముందే అట్లా ఉంచండి. సో 118/88 ఇంటూ 100 అట్లా ఉంచుదాం. సో బి గాట్ 220 మార్క్స్. ఈ 100 పార్ట్స్ మనకి ఎన్ని వచ్చినాయి నాన్న? ఇది 118 పార్ట్స్ అనుకోండి, ఇది 100 పార్ట్స్ అనుకోండి, ఇది ఇన్ని పార్ట్లు అనుకోండి అట్లా. 100 పార్ట్స్ ఎన్ని వచ్చినాయి? 220 మార్క్స్ అంట. ఇక్కడ నుంచి మనం 1 పార్ట్ ఎంత వస్తుంది? 2.2 వస్తుంది. ఆర్ 220/100 అనుకోండి. ఏముందా అట్లా ఉంచండి. మనకి కావాల్సింది ఏంటి? సి అంత. సి మార్కులు ఎన్ని? చూద్దాం. సో 118/88 ఇంటూ సో మనకి 100 ఇంటూ అక్కడ 1 పార్ట్ వాల్యూ 220/100. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే సో మనకి ఇక్కడ మనకి 11తో 20 టైమ్స్, 11తో 8 టైమ్స్. సో ఇక్కడ 2తో 10 టైమ్స్, 2తో 4 టైమ్స్. ఏమన్నా వెళ్తుందా? సో 2తో 2 టైమ్స్, 2తో 5 టైమ్స్, ఇక్కడ 2తో 5 టైమ్స్, 9 టైమ్స్. సో 9 5 టైమ్స్ 45, 4 ఉంటుంది. 5 5 టైమ్స్ 25 ప్లస్ 4 29, 295 వస్తుంది. ఎలా సాల్వ్ చేయాలి? చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. ఏని బితో కంపేర్ చేశాడు, ఏని సితో కంపేర్ చేశాడు. ఏ శాలరీ 40% మోర్ దెన్ బి శాలరీ, వేరే సి శాలరీ 60% లెస్ దెన్ ఏ శాలరీ. బితో కంపేర్ చేశాడు ఏని, ఏబిసి. ఏ శాలరీ 40% మోర్ దెన్ బి, బిని 100 అనుకుంటా, 40% మోర్ 140. సి శాలరీ 60% లెస్ దెన్ ఏ. 60% లెస్ అంటే 40% కదా. ఈ 140లో 40% ఎంత? 56. సి వాల్యూ. ఏమన్నాడు? బి ఈజ్ హౌ మచ్ పర్సన్ మోర్ దెన్ సి. బిని సిని కంపేర్ చేశాడు. పర్సంటేజ్ మోర్ అడిగాడా? మోర్ అడిగాడు. డిఫరెన్స్ ఎంతనా? 44 డివైడెడ్ బై. సో మనకి మోర్ అడిగాడు కాబట్టి లెస్ వాల్యూ 56 ఇంటూ 100. సో 4తో 11, 4తో 1 టైమ్ 6 టైమ్ అంటే 1100ని 16తో 16 అయినా 4 1 4 4 టైమ్స్ 14తో. సో అంతేనా? సో ఇంకా కొట్టేద్దాం అట్లయితే. 2తో 7 టైమ్స్, 2తో 50 టైమ్స్. సో 550. 550ని 7తో 7 టైమ్స్ 49. ఎన్ని ఆప్షన్స్ 7తో ఉన్నాయి? 2 ఆప్షన్స్. సో 60. 8 టైమ్స్ 56. సో 78 ఎక్కడ ఉన్నాయి? అయిపోయింది ఆన్సర్. సో ఇలా సాల్వ్ చేసుకోవాలి. ఆప్షన్స్ని బట్టి ఫాస్ట్గా అవుతుంది. ఇది చాలా టఫ్ ఇంపార్టెంట్ మోడల్. సో మోడల్ 3 కల్లా